దేవుని కృపను బట్టి ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో పలు ప్రాంతాల నుండి చేరి మనమందరం ఆయన పాసనలు కూట ఆయన చిత్తమైనందుకు దేవునికి కొంత వందనస్తులు. చేరి వచ్చిన సహోదర సహోదరులకి, దైవజనులకి, పెద్దలకి, సహోదర సహోదరులకి అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలమున ఆయన కృపతో మనల్ని నింపడానికి, మనల్ని తృప్తిపరచడానికి అని అనుదిన ఉదయకాల వాక్య ధ్యానములు ధ్యానించడానికి 4338 రోజున మనం ఆయన పాత్రలు మనం ఉంచాడు. అందును బట్టి దేవునికి ఎంతో వందనస్తులం. ఇప్పుడు ప్రార్థన ఎన్ ఫిలిప్ గారు ప్రార్థన చేస్తారు. దయచేసి ప్రార్థన చేయండి అన్న. మంచిదన్నా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, జీవము కలిగిన మా గొప్ప దేవా, మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాలము నాయన 5 గంటల సమయమున తెల్లవారుజామున ఈ పరిచర్య నాయన నమ్మకంగా జరిగించుటకు దేవా మీరు ఏర్పాటు చేసుకున్న పరిశుద్ధులను బట్టి ప్రభా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమి మీద మీ పరిచర్య గొప్పది, గొప్ప పరిచర్య గొప్పవారికి అప్పగించారు నాయన. దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి పరిచర్య నాయన మరి 6 గంటల వరకు జరుగుచుండగా ఇంకా అనేకులను నాయన మీరు తీసుకురండి. నాయన పాటలు పాడే వారిని, వర్తమానం అందించే వారిని మీ ఆత్మతో నింపి మీరు బలపరచండి. నడిపిస్తున్న పెద్దలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా నాయన మా కుటుంబాలకు, స్థానిక సంఘాలకు, వ్యక్తిగతమైన జీవితానికి మీ వర్తమానం ద్వారా మమ్మల్ని క్రమపరచండి, మమ్మల్ని దిద్దండి, మమ్మల్ని ప్రోత్సాహపరచండి, ఆదరించండి, దయనపరచండి. విశ్వాస జీవితంలో ఆత్మీయంగా ఎలాగ మేము నాయన ఎదగాలి, నాయన కట్టుకోవాలను మీ సన్నిధిలో మేము ప్రాధేయపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలము ఈ పరిచర్య మీ ఆత్మకు అప్పగించుకుంటూ మీరే నడిపించి మీరే బలపరచుకోమని ముగింపు వరకు మీ ఆత్మ సహాయము కోరుకుంటూ మా ప్రభు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చాలా వందనాలన్నా. వందనాలు. మొట్టమొదట ప్రారంభం చేసిన విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు పాట పాడటానికి సహోదరులు పసల పాలన్న గారు సిద్ధంగా ఉన్నారు. రేణిగుంట నుండి వారు పాడి దేవుణ్ణి మయంపరచాలని మనం చూస్తున్నాం. పాలన్న వందనాలు. ఓకే, వందనాలు. అందరికి వందనాలు. వీడియోలో ఉంటే మంచిది కదన్నా. ఎండమావులే జీవనదులై ఎడారులే పచ్చిక బయలై ఎండమావులే జీవనదులై ఎడారులే పచ్చిక బయలై ఉల్లసించెనుగా ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ కృప కాదా, ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ కృప కాదా. ఉనికి నశించిన ఇశ్రాయేలును సమకూర్చితివి, స్థిరపరచితివి. ఉనికి నశించిన ఇశ్రాయేలును సమకూర్చితివి, స్థిరపరచితివి. వాగ్దానములను నెరవేర్చుచును
వాగ్దానములను నెరవేర్చుచును. నీ కృప వారికి నొసగుచునుంటివి. నీ కృప వారికి నొసగుచునుంటివి. ఎండమావులే జీవనదులై ఎడారులే పచ్చిక బయలై ఉల్లసించెనుగా. ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ కృప కాదా. ఎండిన భూమి సంతోషించెను, అడవి కస్తూరి వలనే పూసెను. ఎండిన భూమి సంతోషించెను, అడవి కస్తూరి వలనే పూసెను. లెబనోను కర్మేలు షారోనుల వంటి, లెబనోను కర్మేలు షారోనుల వంటి సొగసుయుధానికి నీవొసగితివి. సొగసుయుధానికి నీవొసగితివి. ఎండమావులే జీవనదులై ఎడారులే పచ్చిక బయలై ఉల్లసించెనుగా. ఇది నీ కృప కాదా యెహోవా, ఇది నీ దయ కాదా. ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ కృప కాదా. అడవిని పోలిన నా హృదయమును నీ కృపవాక్య తొలకరి వలన. అడవిని పోలిన నా హృదయమును నీ కృపవాక్య తొలకరి వలన. శుద్ధి పరచియు నూతన పరచి, శుద్ధి పరచియు నూతన పరచి, ఆత్మ ఫలములు నొసగిన ప్రభువా, ఆత్మ ఫలములు నొసగిన ప్రభువా. ఎండమావులే జీవనదులై ఎడారులే పచ్చిక బయలై ఉల్లసించెనుగా. ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ కృప కాదా. ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ కృప కాదా. వందనాలు అంకుల్. వందనాలు. చాలా వందనాలన్నా. మధుర స్వరముతో సొగసైన గీతాన్ని పాడి దేవుణ్ణి మాయంపరిచినందున వందనాలు వందనాలు. తెలియజేస్తున్నాను. వందనాలు. వందనాలు. ఇప్పుడు అమూల్యమైన ఘటానికి వచ్చాం. మరి దైవజనులు కె చిట్టిబాబు గారు మన మధ్య ఉన్నారు వాక్యం అందించడానికి. అందుకు గాను వాక్య సందేశం కొరకు సహోదరులు దైవజనులైన దాసరి ఎలిషా బాబన్ గారు ప్రార్థనలో నేర్పిస్తారు. వందనాలన్నా. వందనాలు. కృపాదయ కనికరం కలిగిన మా గొప్ప తండ్రి, మీ పరిశుద్ధ పాదముల వందనాలు, స్తోత్రములు. రాత్రంతా మీ కృప కనికరములు మాతో ఉంచి మా జీవమును ఆయుష్ను పొడిగించి నూతన దిన ప్రవేశం ఇచ్చారు. చక్కగా నడిపిస్తున్న మీ దాసులు దేవదనంకులను బట్టి, అలాగే నాయన మరి ప్రార్థన చేసిన మీ దాసులు అయ్యా తండ్రి, ప్రభా తండ్రి, మీ సన్నిధిలో మేము స్తుతిస్తున్నాం. చక్కగా మీ సన్నిధిని దేవ తండ్రి ఆశ్రయించి మీ నామాన్ని ఘనపరిచారు.
అలాగే నాయన పాట ద్వారా కూడా మీరు మహిమ పొందారు. అందుని బట్టి కూడా మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభువా, పాట ద్వారా నాయన తండ్రి మీరు ఎండమావులు జీవనదులుగా తయారు చేసి సంఘాలలో ఆత్మీయత ఉజ్జీవాన్ని పురుకొల్పుతున్నందుకు కూడా మేము స్తుతిస్తున్నాం. మీ పక్షంగా మీ దాసులు చిట్టిబాబున్న మీ సన్నిధిని నాయవ తండ్రి, మరి మీ సన్నిధిలో నిలిచి మీ సందేశం అందించబోతున్నారు. అందరి ఆత్మల రక్షణార్థమై మీరు మాట్లాడండి. ఉద్యోగం కొరకు పురుకొల్పు కోసం అయ్యా ఆత్మీయంగా బలపడాలి. మీరు అక్కడ కొరకు సిద్ధపడాలి. మేము సిద్ధపడి అనేకులను సిద్ధపరచాలి. ఆత్మీయంగా వర్తల చేయమని వింటున్న వారందరికీ వినుబుద్ధి పుట్టించమని మహోపకారి అయిన క్రీస్తు యేసు అమూల్యమైన ఘనమైన శ్రేష్టమైన నామములు ప్రార్థన చేసి మీ మాటలు వినబోతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా వందనాలన్నా. ఎలీషా బాబన్న వందనాలు. ఇప్పుడు దైవజనులకు మనం సమయాన్ని అప్పగిద్దాం. అందరూ దయచేసి మీట్లో ఉండి దేవుని వాక్యాన్ని విని మేలు పొందుదాం. అన్న కే చిట్టిబాబన, సమయం మీకు తెలుసు 6 గంటల వరకు అని, మీరు సమయాన్ని ఉపయోగించాలని మనం చిట్టిబాబన్న వాక్యం అండి. యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన పెద్దలకు, సేవకులకు, విశ్వాసులందరికీ అన్న తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలము దేవుని వాక్య ధ్యానం కొరకై యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము నుండి 11వ వచన భాగాలు చదువుతున్నాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము నుండి 11వ వచన భాగాలు చదువు. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. మీ హృదయములను స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీదనొకడు సణగకుడి. ఇదిగో, న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము గదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఈ చదవబడిన లేఖన భాగము ఈ ఉదయకాల ధ్యానం కొరకై దేవుడు మనకు సహాయము చేసి పంచిపెట్టును గాక. ప్రభునందు ప్రియులారా, ఈ చదవబడిన లేఖన భాగంలో 7 నుండి 11 వచన భాగాల్లో కొన్ని పదాలు మనం చదువుకుంటే ఓపిక అనే మాటను మనం చూస్తాము. ఆచుకొనుట, కనిపెట్టుకొనుట అనే మాట మనం చూస్తాము. స్థిరపరచుకొనుట అనే మాట మనం చూస్తాము. సణుగకుండుట అనే మాట చూస్తాము. చివరిగా మాదిరి పెట్టుకొనుడి అనే మాటను మనం చూస్తాం. సహించుట అని కూడా మనం చూస్తాం. ఈ పదాలన్నీ కొత్తగా వివరించడానికి ఏం లేదు. పదాలన్నీ చాలా స్పష్టంగా అర్థమయ్యే మాటలు మనం చూస్తున్నాం. కానీ దైనందిక జీవితంలో సర్వసాధారణంగా అనేక మార్లు సగటు విశ్వాసిగా తప్పిపోయే అనుభవాలలో ఈ యొక్క అనుభవాలు మనం చూస్తున్నామండి. దేవుడు యాకోబు ద్వారా మనకు రాయించిన పత్రికలో
ఓపికను కలిగుండుడి అని వ్రాయించాడు. ఈ ఓపిక ఎంతవరకు అంటే ప్రభువు రాకడ వరకు అన్నాడు. ఈ ప్రభువు రాకడ వరకు అనే మాటను బైబిల్ గ్రంథములో కొన్ని విషయాల్లో మాత్రమే ప్రస్తావించబడినట్టుగా మనం చూస్తాం. మరి ముఖ్యంగా మన వ్యక్తిగత అనుభవాలలో, వివాహంలో చూస్తూ ఉంటాం. ఈ ప్రమాణం ఎప్పటి వరకు అంటే జీవించినంత కాలము, లేక ప్రభువు వచ్చినంత కాలము, లేక ప్రభువు రాకడ వరకు అనే మాట మనం చూస్తాం. కానీ ఓపిక విషయంలో కూడా దేవుడు ఇలాగ రాయించాడండి. ఏ విషయంలోనైనా, శ్రమల విషయంలో, వ్యక్తుల విషయంలో, మరి ఏ విషయంలో మనం చూసినా ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి అన్నాడు. ఇది సూచన కాదు గాని ఆజ్ఞే. కనిపెట్టుకొని ఉండండి అన్నాడు. ఓపికతో కనిపెట్టుకొనండి. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో అని ఆకాశం వైపు రైతు ఎలాగో చూస్తాడో, దేవుని రాకడ వచ్చేంత వరకు ఓపికతో కనిపెట్టడం అనేది ఉదాహరణగా రైతును ప్రస్తావించారు. అలాగ ఓపిక కలిగి ఉండి హృదయాలు స్థిరపరచుకొనండి అని వ్రాయబడింది. కానీ ఎంతగా ఓపిక కలిగి ఉండాలన్నా, ఎంతగా దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నా, కొన్నిసార్లు పరిస్థితుల తీవ్రతను బట్టి, ఆ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తుల యొక్క మాటలు, వారి వలన కలిగిన ఇబ్బందులను బట్టి ఒక్కోసారి సణుగు కొనటం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ దేవుడు చెప్పాడు ఏంటంటే 9వ వచనంలో, సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సణుగకుడి. ఇది ఎవరికి వారము స్వీకరించాల్సిన వచ్చిన భాగం. ఎందుకంటే న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు అన్నాడు. నేరుగా దేవుని న్యాయాధిపతిగా ప్రస్తావించాడు. న్యాయము తీర్చే దేవుడు మనకున్నాడు. ఆయన ఎక్కడున్నాడు? వాకిటనే ఉన్నాడు. తలుపు తీస్తే లోపలికి వస్తాడు, క్షణమాత్రము అన్నట్లుగా. కాబట్టి నీకు జరగాల్సిన న్యాయం నీకు జరుగుతుంది, అవతల వ్యక్తికి జరగాల్సిన న్యాయం అవతల వ్యక్తికి జరుగుతుంది. కాబట్టి తొందరపడి తీర్పు తీర్చొద్దు, వారి మీద సణుక్కోవద్దు. దేవుడున్నాడు, దేవుడు చూస్తాడు. తీర్పు తీర్చుట దేవుని పని అని మనం చూస్తాం. కానీ ఈలోపు మరి ఎలాగూ పరిస్థితులను దాటుకుంటూ ముందుకెళ్ళాలి అన్నప్పుడు 10-11 వచనాలు మనం చదువుకుంటే, నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకొనండి. బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు ఉన్నారు. వారు పొందిన శ్రమను చూసి, ఆ శ్రమలో వారు కలిగి ఉన్న ఓపిక ఏంటో చూసుకొని వారిని మాదిరిగా పెట్టుకొనండి అన్నారు. వాస్తవానికి దైనందిక జీవితంలో దూషించేటప్పుడు మనకు మాదిరి ఎక్కువగా మనల్ని ముందుగా దూషించిన వారే ఉంటారండి. శ్రమలో కూడా శ్రమకు ప్రతి శ్రమను, కీడుకు ప్రతి కీడును, దూషణకు ప్రతి దూషణను చేస్తున్నప్పుడల్లా మనకు మాదిరి సర్వసాధారణంగా ఎవరుంటారంటే, మన ఎదుట మనల్ని దూషించిన వారే. మొదట ఎవరైతే దూషించారో వారే మనకు మాదిరి. వారు ఏ స్థాయిలో మనల్ని అంటే, వారిని కూడా అదే స్థాయిలో మనం అంటాం. ఇప్పుడు మాదిరి ఎవరవుతారు? ఒక కీడు మనకు ఎవరైనా చేస్తే, ప్రతి కీడు చేయాలనిపించినప్పుడు మనకు మాదిరి ఎవరవుతున్నారు? కీడు చేసిన వ్యక్తులు అవుతున్నారు అంతే. వారు ఏ స్థాయిలో చేశారో మనం అదే స్థాయిలో చేస్తాం. ఆయన తగ్గితే నేను తగ్గుతాను, ఆయన హెచ్చించుకుంటే నేను హెచ్చించుకుంటాను, ఆయన తిడితే నేను తిడతాను.
ఎంతగా తిడితే అంతగా తిడతాను, ఎంతగా విమర్శిస్తే అంతగా విమర్శిస్తాను. మాదిరి ఎవరు అవుతున్నారు అని దేవుడు రాయించాడు. 10వ వచనంలో, నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను దేనికి మాదిరిగా పెట్టుకోవాలి? శ్రమలో వారి యొక్క అనుభవం ఏంటో చూసి దాన్ని మాదిరిగా పెట్టుకుందాము. వారు ఆ యొక్క శ్రమలో ఎంత ఓపికతో, ఓర్పుతో సహించారో దానిని మాదిరిగా పెట్టుకుందాము అన్నాడు. దానికి ఉదాహరణగా 11వ వచనంలో, సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు అని వ్రాయబడింది. ఇక్కడ ఒక మాట చూస్తే 11వ వచనం ప్రారంభంలో సహించిన వారు ధన్యులు అని వ్రాయబడింది. లోకపరంగా చూస్తే చేతగాని వారంగా ఉంటాం. వాక్య ప్రకారంగా చూస్తే ధన్యులుగా వ్రాయబడింది. ఒకరేదైనా అన్నప్పుడు, ఒకరేదైనా కీడు చేసినప్పుడు కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉండడం చేతగానితనం ఈ లోకం పరంగా. కీడుకు ప్రతి కీడు చేయకపోవడం వాక్యానుసారంగా ధన్యకరం. ఎంత తేడా ఉందండి! వాక్య ప్రకారంగా వేరుగా ఉంది, లోక ప్రకారంగా మళ్ళీ ఇంకా వేరుగా ఉంది. అలాగైతే వాక్యంను అనుసరిస్తే, వాక్యాన్ని ఆశ్రయిస్తే మన ఆత్మీయ జీవితాలు ఎంతగానో మేలుకరంగా ఉంటాయి. అందుకే చెప్పాడు 11వ వచనం ప్రారంభంలో, సహించిన వారిని ధన్యులు అని అనుకునుచున్నాం కదా అని వ్రాయబడింది. కానీ ఎంతో మంది భక్తుల జీవితాలలో ఒకరిని గూర్చి మాత్రమే దేవుడు ప్రస్తావించాడు యాకోబు గారి ద్వారా. ఆయన ఎవరు అంటే యోబు అనే మాట మనం చూస్తాం. యోబు యొక్క సహనాన్ని గూర్చి ప్రస్తావించారు. సర్వసాధారణంగా యోబును గూర్చి తెలియని వారు ఎవరు ఉండరు. సగటు విశ్వాసి, ఏ విశ్వాసైనా, ప్రార్థనకు వచ్చేవారిని, కొత్తగా నమ్ముకున్న విశ్వాసైనా యోబును గురించి చెప్పమంటే వారు సర్వసాధారణంగా ఎవరైనా కానీ, ఇంకా రెఫరెన్స్లతో సంబంధం లేకుండా చెప్పమంటే వారు సాధారణంగా చెప్పే మాటలు ఏంటంటే, యోబున్నాడు, తనకు 10 మంది సంతానం ఉన్నారు, దేవుడు ఒక పరీక్షకు అనుమతించాడు, ఏకకాలంలో తనకున్న ఆస్తి పోయింది, స్థాయి పోయింది, ఆస్తి అంతస్తు పోయారు, చివరికి సంతానం కూడా పోయింది, జబ్బు వచ్చింది, ఎవరూ లేకుండా పోయారు అని యోబును గూర్చి చెప్తూ ఉంటాం. మళ్ళీ 42వ అధ్యాయంలో చివరి మాటలకు వచ్చినప్పుడు దేవుడు యోబుకు సమస్తమును మరలా తిరిగిచ్చాడు, రెండంతలు ఇచ్చాడు, అలాగే సంతానం 10 మందిని ఇచ్చాడు. ఇది క్లుప్తముగా యోబును గురించి చెప్పాలి అంటే ఎవరైనా సాధారణంగా చెప్పగలేరు. ఈ చెప్పబడిన యోబును గూర్చిన యొక్క క్లుప్త సారాంశం మనం చూసినప్పుడు యోబు గ్రంథం మొదటి 2 అధ్యాయాల్లోనూ, అలాగే 42వ అధ్యాయంలో కొంత చివరి భాగాలు మనం చూస్తాం. కానీ ఈ మధ్య భాగంలో ఉన్న మొత్తం 42 అధ్యాయాల ఈ పుస్తకంలో యోబును గూర్చి ఎవరైనా చెప్పమంటే మొదటి 2 అధ్యాయాలు ప్రస్తావిస్తారు. ఆ తదుపరి చివరి అధ్యాయంలోని చివరి మాటలు ప్రస్తావిస్తారు. మిగిలిన 41 అధ్యాయాల అంశాన్ని ఎక్కువగా ఎక్కువగా ధ్యానం చేయం. యోబు గ్రంథం అంతా చదివిన వారు ఉంటే చాలా మంచిది. చదవకపోతే తర్వాత అయినా యోబు గ్రంథాన్ని చదివితే మంచిదండి. ఎందుకంటే యోబు గ్రంథము దేవుడు ఒక ప్రత్యేకతను కలిగిన గ్రంథంగా వ్రాయించాడు. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది పెద్ద గొప్ప భక్తులున్నా వారి పేరున ఒక పుస్తకమును దేవుడు వ్రాయించడానికి అనుమతించలేదు. కానీ యోబు యొక్క విషయంలో
సొంత పేర్ల మీద పుస్తకాలు రాయబడిన గ్రంథాల్లో యోబు గ్రంథం ఒకటి. ఈ యోబు గ్రంథంలో ఉన్న విశిష్టత ఏంటంటే, కొద్దిమంది విశ్వాసులు కూడి మాట్లాడుకున్న సంభాషణే యోబు గ్రంథం యొక్క సారాంశంగా మనం చూస్తాం. యోబు గ్రంథం యొక్క ఈ మొత్తము దేనితో సంక్షిప్తమై ఉందంటే విశ్వాసుల సంభాషణగా మనం చూస్తాం. ఏమీ లేదు, వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు, అంతే. వారు వీరు మాట్లాడుకున్న ఆ యొక్క ఆ సంక్షిప్తమైనటువంటి మాటల సంపుటికే ఈ యొక్క గ్రంథం. విచిత్రంగా ఉంది, ఇంకేమీ లేదు. నలుగురు మాట్లాడుకున్నారు, వారి మాటలు ఇక్కడ రాయబడ్డాయి. అవునా? అలాగైతే మన మాటలు కూడా దేవుడు రాసి పెడతాడు. ఆ అంశం తదుపరి చూసుకోవచ్చు. కానీ ఈ యొక్క యోబు గ్రంథము 42 అధ్యాయాలలో యోబు మాట్లాడిన మాటలను 20 అధ్యాయాలుగా విభజించబడింది. అలాగే దేవుడు నేరుగా యోబుతో మాట్లాడినవి 4 అధ్యాయాలుగా మనం చూస్తాం. ఇది అలాగే తన 3 స్నేహితులు వచ్చారు, ఎలీఫజు, బిల్దదు, జోఫరు అని 3 స్నేహితుల యొక్క సంభాషణలు. ఎలీఫజు 4 అధ్యాయాలు మాట్లాడితే, బిల్దదు అనే స్నేహితుడు 3 అధ్యాయాలు, జోఫర్ అనే స్నేహితుడు 2 అధ్యాయాలు. వీరు ముగ్గురుతో పాటుగా ఎలీహు అనే ఒక యవనస్తుడు, వాని యొక్క సంభాషణ 6 అధ్యాయాలు మనం చూస్తాం. కానీ వాస్తవానికి ఈ సంభాషణలు ఎవరెవరి మధ్య జరిగాయంటే, మొదటిదిగా దేవుడు అలాగే అపవాది మధ్య జరిగిన సంభాషణ ఒకటి, యోబు తన భార్యతో జరిగించిన సంభాషణ రెండవది, యోబు ఎలీఫజు మధ్య జరిగిన సంభాషణ మూడవది, యోబు బిల్దదు మధ్య జరిగిన సంభాషణ నాలుగవది, యోబు జోఫరు మధ్య జరిగిన సంభాషణ ఐదవది, యోబు ఎలీహు మధ్య జరిగిన సంభాషణ ఆరవది, యోబు దేవుని మధ్య జరిగిన సంభాషణ ఎనిమిదవది, దేవుడు ఎలీఫజు తన మిత్రులతో జరిగించిన సంభాషణ 9. ఇలాగూ ఈ 9 అంశాలు, 9 సంభాషణల సంక్షిప్తమే ఈ యొక్క యోబు గ్రంథం. వాళ్ళు వీళ్ళతో, వీళ్ళు వాళ్ళతో మధ్యలో దేవుడు ప్రవేశించి మరలా కొంత మాట్లాడాడు. ఇది యోబు గ్రంథము గురించి క్లుప్తమైన విశ్లేషణగా ఉదయకాలం జ్ఞాపకం చేయబడుతున్నాయి. ఇప్పుడు వాస్తవానికి యోబు కలిగి ఉన్న పరిస్థితి, మొదటి అధ్యాయము మొదటి 2-3 వచన భాగాలు మనం చదువుకుంటే, యోబు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి 3 వచన భాగాలు మనం చదువుకుంటే, ఊజు దేశమునందు యోబు అనే ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. 5వ వచనములో, వారి వారి విందు దినములు పూర్తిగాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను అనే మాట మనం చదువుతున్నాం. ఇక్కడ యోబు కలిగినటువంటి సాక్ష్యాన్ని దేవుడు ప్రస్తావించాడు. అసలు వాస్తవానికి యోబు శ్రమకు పోక మునుపు యోబు కలిగి ఉన్న స్థితి ఏంటో, తన సాక్ష్యం ఏంటో ఇక్కడ మనం చూస్తున్నామండి. యథార్థతను గూర్చి, న్యాయ జీవితాన్ని గూర్చి, భయభక్తులు కలిగిన జీవితాన్ని గూర్చి, చెడుతనము విసర్జించి భక్తి కలిగిన జీవితాన్ని ఎలా కలిగి ఉన్నాడో సాక్షాత్తు దేవుడి ప్రారంభంలోనే ప్రస్తావించాడు.
అలాగే 10 మంది సంతానం ఉన్నది. 11,500 పశు సంపద ఉన్నది. ఆ పశు సంపదను చూసుకోవడానికి ఎంతో మంది పనివారున్నారు. ఆస్తి ఉన్నది అని వ్రాయబడింది. 5వ వచనంలో మనం గమనించినప్పుడు తను తన కుటుంబముతో దేవుని సన్నిధిని కనబడటం మనం చూస్తామండి. కుటుంబముతో దేవుని సన్నిధిలో కనబడటం. ఒక వ్యక్తి 11,500 పశు సంపద కలిగిన వ్యక్తి వాటిని చూసుకోవడానికి కలిగి ఉన్న దాసులను బట్టి, ఎంతో ఆస్తి కలిగిన వాడు బట్టి, అంత ఉన్న ప్రతి దినము కుటుంబముతో దేవుని సన్నిధిలో గడపడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సమయం తీసుకొని దేవుని సన్నిధిలో గడుపుతున్నాడు. వాస్తవానికి ఒకసారి పనిలో దిగితే ఇక తీరిక ఉండదు. వాక్య ధ్యానానికి, ప్రార్థన చేసుకోవడానికి తీరిక దొరకదు. మరలా రాత్రికి మరలా ప్రార్థన చేసుకోవాలన్నా, ఒకవేళ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నా, ఇప్పుడు నిద్రలోకి జారిపోతామో తెలియదు. ఎందుకంటే అలసిపోయిన దేహాలతో ఎక్కువ సమయం గడపలేం. అందుకే ఒక శ్రేష్టమైన సమయాన్ని, అనుకూలమైన సమయాన్ని తానే ఏర్పాటు చేసుకున్నాడు. అదేంటి అంటే అరుణోదయమున లేవడం, దేవుని సన్నిధిలో తన కుటుంబంతో గడపడం. ఇదొక మంచి మాదిరికరంగా యోబును చూస్తాం. తాను కలిగి ఉన్నటువంటి స్థితి శ్రమకు ముందు ఎలాగున్నాడు అని కొద్ది వచనాలు మనం ధ్యానం చేయగలిగితే యోబు గ్రంథము 29వ అధ్యాయం తాను శ్రమలోనికి పోక మునుపు తాను కలిగి ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నప్పుడు 29వ అధ్యాయంలో యోబు గ్రంథం 29వ అధ్యాయంలో 5వ వచనం నుండి మనం చదువుకోగలిగితే 5, 6, 7, 8, 9, 10, 11 వచనాలు మనం చదువుకుంటే సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడై ఉండెను. తాను శ్రమలో అనుమతించబడక మునుపు యోబు యొక్క స్థితిని మనం చదువుతున్నామండి. సర్వశక్తుడు నాకు తోడై ఉన్నాడు. అప్పుడు నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు. నేను పెట్టిన అడుగెల్ల నేతిలో పడెను. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు, రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకునినప్పుడు యవ్వనులు నన్ను చూచి దాగుకున్నారు. ముసలివారు లేచి నిలువబడ్డారు. అధికారులు మాట్లాడటం మాని నోటి మీద చెయ్యి వేసుకున్నారు. ప్రధానులు మాట్లాడక ఊరుకొనిరి. వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను. నా సంగతి చెవినబడిన ప్రతి వాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. నేను కంటబడిన ప్రతి వాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చెను. 13వ వచనం కూడా చదువుకున్నాం. 13వ వచనం నశించుటకు సిద్ధమైన వారి దీవెన నా మీదికి వచ్చెను. అలాగే 21 నుండి మనం చదువుకుంటే 21వ వచనం నుండి మనుష్యులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొనిరి. నా ఆలోచన వినవలెనని మౌనముగా ఉండిరి. నేను మాట్లాడిన తరువాత వారు మాట పలుకుకుండిరి. గుత్తులు గుత్తులుగా నా మాటలు వారి మీద పడెను. వర్షము కొరకు కనిపెట్టునట్లు వారు నా కొరకు కనిపెట్టుకొనిరి. కడవరి వాన కొరకైనట్లు వారు వెడల్పుగా నోరు తెరుచుకొనిరి. వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వితిని. నా ముఖ ప్రకాశము లేకుండా వారేమియో చేయరైరే. అలాగే 25వ వచనంలో కూడా నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరిచితిని. సేనలో రాజు వలెను దుఃఖించు వారిని ఓదార్చువాని వలెను నేనుంటిని. ఇది 19 భాగాలుగా తన యొక్క ఆత్మీయ స్థితి, లోకములో తనకున్న గౌరవ మర్యాదలు హెచ్చించబడిన స్థితిని మనం చదువుకుంటామండి. 19 విషయాలు మనం ఇక్కడ చూసాం. అటువంటి యోబు ఆ స్థితిలో ఉన్నప్పుడు తాను ఇలాగనుకున్నాడు. ఏంటంటే
18, 19, 20 వచ్చిన భాగాలు ఇప్పుడు చదువుకుంటే ఇదే 29వ అధ్యాయం యోబు గ్రంథం 18 నుండి 20 వచ్చిన భాగాలు మనం చదివితే, అప్పుడు నేను ఎట్లా అనుకుంటుని, నా గూటి యొద్దనే నేను చచ్చెదను, హంసవలె నేను దీర్ఘాయువు గలవాడవదును, నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును, నాకు ఎడతెగకని ఘనత కలుగును, నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలముగా ఉండును. ఇలాగనుకున్నాడు. నా ఆత్మీయ స్థితిని బట్టి, నాకున్న లోకపరమైనటువంటి స్థితిగతులను బట్టి, స్థిరత్వాన్ని బట్టి, నేను ఎప్పటికైనా నాకు ఊటి యొద్దనే నేను చేస్తాను, నేను దీర్ఘాయువు గలవాడినవుతాను, నాకు ఎడతెగని ఘనత కలుగుతుంది, నా విల్లు నా చేతిలో ఎప్పటికీ బలంగా ఉంటుంది. ఇలాగనుకున్నాడు. కానీ ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఇదందరికీ తెలిసిన విషయాలే. ఏకకాలంలో యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఒకసారి తనకు వచ్చిన ఆ యొక్క విపత్తు మనం గమనించినప్పుడు 1వ అధ్యాయము 13వ వచనం నుండి చూస్తే 14వ వచనం, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపంను మేడుచుండగా షెబాయీయులు వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి, జరిగినది నీకు తెలియజేయుటకు నేను ఒక్కడిని తప్పించుకొని వచ్చి ఉన్నాను అన్నాడు. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరియొకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసెను, దానిని నీకు తెలియజేయుటకు నేను ఒక్కడిని తప్పించుకొని వచ్చి ఉన్నాను నేను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరియొకడు వచ్చి, కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి, నీకు దానిని తెలియజేయుటకు నేను ఒక్కడిని తప్పించుకొని వచ్చి ఉన్నాను నేను. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను పట్టగా అది యవనులను మీద పడినందున వారు చనిపోయిరి, దాన్ని నీకు తెలియజేటుకు నేను ఒక్కడిని తప్పించుకొని వచ్చి ఉన్నానని నేను అనే మాటలు మనం చూస్తాం. కొన్ని క్షణాలలోనే, కొన్ని నిమిషాల వ్యవధిలోనే తనకున్నదంతా పోగా చివరికి మిగిలిన వారు తాను కట్టుకున్న భార్య తప్ప ఎవరు మిగలలేదు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒక్కసారిగా ఒక సగటు విశ్వాసి ఎలాగో స్పందించాడో మనం చూసినప్పుడు, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, పశు సంపద అంతా పోయింది, చివరకు తన కడుపును పుట్టిన 10 మంది సంతానం ఏకకాలంలో చనిపోయారు. ఇప్పుడు సగటు విశ్వాసి ఎలాగో స్పందిస్తాడు? సగటు విశ్వాసిగా యోబు ఎలా స్పందించాడు? చిన్న నష్టం జరిగితేనే, చిన్న కష్టం కలిగితేనే, అది కొద్ది కాలం ఉంటేనే కొన్నిసార్లు ప్రార్థన మానివేస్తున్నాం, వాక్య ధ్యానం మానివేస్తున్నాం, రమకుడికలు మానివేస్తున్నాం, దేవుని సన్నిధిని మానివేస్తున్నాం, కొన్నిసార్లు దేవుని మీద ఆయాసపడుతున్నాం, కొన్నిసార్లు దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాం, కొన్నిసార్లు దేవుణ్ణి కూడా దూషిస్తున్నాం, కొన్నిసార్లు దేవుణ్ణి అనుమానిస్తున్నాం. కానీ యోబు మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడు. అందరికి తెలిసిన వచన భాగాలు 20 నుండి 22 వచనాలు 1వ అధ్యాయంలో తనెంతగా తన పరిణితిని తన భక్తి జీవితంలో కనపరిచాడో చూస్తే అప్పుడు అర్థమవుతుంది, యోబు దేవుని పట్ల కలిగి ఉన్న భక్తి తనకు కలిగిన పశు సంపదను బట్టి కాదు, తనకు కలిగిన సంతానాన్ని బట్టి కాదు, తాను కలిగి ఉన్న లోకములో కలిగి ఉన్న గౌరవ మర్యాదలను బట్టి కాదు, కానీ ఇవి ఉన్నా లేకపోయినా, సుఖమున్నా సౌకర్యమున్నా దుఃఖమున్నా కష్టమున్నా భక్తి జీవితానికి అవి ఏమాత్రమును అభ్యంతర పెట్టేవి కావు. భక్తి జీవితం వేరు, లోకములో కలిగి ఉన్న సుఖము సౌకర్యాలు వేరు. ఇది యోబు జీవితంలోని సాక్ష్యం. తాను కలిగి ఉన్న యథార్థత, భయభక్తులతో కూడిన జీవితం తాను కలిగి ఉన్న పశు సంపదను బట్టి కలగలేదు.
దాని మీద ఆధారం పడి ఉండలేదు. అందుకే తన భక్తి జీవితం ఈ లోకములో తాను కలిగి ఉన్న దాన్ని బట్టి ఆధారపడి లేదు. అందుకే ఆ క్షణములో కూడా దేవుని స్తుతించగలిగాడు. ఆ యొక్క యోబుని గురించి ఒక మంచి సాక్ష్యం ఏంటంటే తన నోటి ద్వారా ఏ పాపమును చేయలేదు అని 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం. చివరికి తన కట్టుకున్న భార్య కూడా దేవుని దూషించి మరణం కమ్మని అన్నప్పుడు యోబు గారు పలికిన మాట ఏంటంటే, మనము దేవుని వల్ల మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతో నేను పాపము చేయలేదు. మొదటగా దేవుని మీద సణుక్కోలేదు. ఆ విషయాన్ని యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చదువుకున్నాం. ఇంత నష్టం మనం ఇక్కడ చేరి వచ్చిన వారిలో ఎవరికైనా కలిగిందా? మనకు కలిగిన కొంచెం కష్టాన్ని బట్టి, కొద్ది నష్టాన్ని బట్టి దేవుడు నాకెందుకు ఇంత చేశాడు, నా భక్తి ఏమైంది, మానక ఉదయకాలం ప్రార్థనలో గడుపుతున్నాను, మానక దేవుని సన్నిధిలో గడుపుతున్నాను, మానక క్రమకుడికలకు వెళ్తున్నాను, ఉన్న దాంట్లో కొద్ది గొప్ప దేవునికి కానుకగా సమర్పిస్తున్నాను, నమ్ముకున్న నాటి నుండి భక్తిగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాను, నా మటుకు నాకు తెలిసి నేను ఎవరికి కీడు చేయలేదు, అయినా కానీ దేవుడు నాకెందుకు ఈ కష్టాన్ని నష్టాన్ని ఇచ్చాడు, ఇంకను అనుమతింప చేస్తూనే ఉన్నాడు, దేవునికి నా మీద ఎందుకు దయ కలగలేదు అని మనకున్న కష్టాన్ని రాగానే, ఇబ్బంది రాగానే మన భక్తి జీవితాన్ని పక్కన పెట్టి దానితో పోలుస్తూ ఉంటూ ఉంటాం. అది భక్తులు ఏం తక్కువైంది కాబట్టి దేవుడు నాకు ఈ కష్టాన్ని ఇచ్చాడు, భక్తులు ఏం తక్కువైంది కాబట్టి దేవుడు నాకు నష్టాన్ని అనుమతించాడు అని మన భక్తి జీవితం బాగున్నప్పుడు కష్టం ఎందుకు రావాలి అన్నట్లుగా మన ఆలోచనలు ఉంటూ ఉంటాయి. ఇది సర్వసాధారణం. కానీ ఆత్మీయతలో స్థాయి పెరిగే కొద్దీ ఈ యొక్క విషయాలు ఇంకా ఎక్కువగా మనకు అర్థమవుతాయి. అందుకే దేవుడు బుద్ధి భక్తిని ఈ లోక సంబంధమైన వస్తువుల మీద ఆధారం చేసుకొని ఉన్న భక్తి కలిగిన వారిని దేవుడు ఎంచుకోలేదు. అందుకే దేవుడు యోబుని ఎంచుకున్నాడు. తన కొరకే సాక్షిగా బ్రతకడానికి, సాక్షిగా నిలబడటానికి, తన కొరకే భూమి మీద ఒక వ్యక్తిని నిలపాలి అనుకున్నప్పుడు తనకు కనబడిన వ్యక్తి యోబు. ఎందుకంటే ఎంత కష్టపెట్టినా, ఎంత ఇబ్బంది పడినా తను నన్ను వదలడు, నన్ను తిట్టడు, నా మీద ఆయాసపడడు, తన భక్తిని విడువడు అని యోబు మీద దేవునికున్న నమ్మకం ఎంత గొప్పది. అలాగైతే అంత పెద్ద కష్టం రావాలంటే కూడా యోగ్యత ఉండాలి. అంత పెద్ద శ్రమ రావాలంటే కూడా ఆత్మీయత కూడా ఎంతో ఉండాలి. మనకున్న కొద్ది విశ్వాసములో, మనకున్న కొద్ది ఆత్మీయతలో అంత పెద్ద శ్రమలను కూడా దేవుడు అనుమతించాడు. శ్రమ పొందడానికి కూడా అర్హత కావాలి. దేవుని పక్షంగా శ్రమ పొందాలి అంటే, దేవుని పక్షంగా నష్టపోవాలి అంటే, దేవుని పక్షంగా కష్టపడాలి అంటే దానికి కూడా ఆత్మీయతలు ఎంతో అర్హత ఉండాలి. అందుకే యోబును దేవుడు ఎంచుకున్నాడు. అందుకే యోబు దేవుని నమ్మకాన్ని వమ్ము చేయలేదు. తను పడ్డ కష్టం అంత సులభమైంది కాదు. సంతానాన్ని కోల్పోయాడు. కోల్పోయినప్పుడు తన భార్య ఒక తల్లిగా స్పందించింది. కానీ యోబు అయితే దేవుని బిడ్డగా స్పందించాడు. ఇది ఎంతో ఆశ్చర్యం. తన భార్య అయితే తల్లిగా స్పందించింది, కానీ యోబు దేవుని బిడ్డగా స్పందించాడు. తాను పొందిన కష్టాన్ని యోబు తన నోట ఎలాగ ప్రస్తావించాడు అంటే, యోబు గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుకుంటే, యోబు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం, కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. బాధగల కురుపులున్నాయి. 12వ వచనం, తన స్నేహితులు ముగ్గురు ఎలీఫజు, బిల్దదు, జోఫరు వచ్చి చుట్టానికి వచ్చినప్పుడు 12వ వచనంలో వారు వచ్చి దూరముగా నిలువబడి కనులెత్తి చూచినప్పుడు పోల్చలేని స్థితిలోనికి మారిపోయాడు. 13వ వచనంలో అతని బాధ అత్యధికముగా ఉండెను అనే మాట మనం చూస్తాం.
ఎంత బాధగా ఉన్నది అంటే యోబు గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనంలో నా దేహము పురుగులతోనూ మంటి పిల్లలతోనూ కప్పబడి ఉన్నది అని రాశాడు. నా చర్మము మాని మరలా పగులుచున్నది అన్నాడు కదండి. దేహము పురుగులతో ఉన్నది, పుండ్లతో ఉన్నది, కురుపులతో ఉన్నది. పోయింది పోగా ఇంకా తను కలిగి ఉన్న ఒకే ఒక శరీరము, ఆ శరీరం కూడా పూర్తిగా ఇంత స్థితిలోనికి వెళ్ళిపోతే ఎంత సహించాడు, ఎంతగా ఓపిక పట్టాడు, ఎంతగా దేవుని వైపు చూశాడు. దేవుని స్తుతించడం మానలేదు, కానీ దేవుని దూషించలేదు. అందుకు మనకు మాదిరెవరు? ఒక్కరిని జ్ఞాపకం చేశాడు దేవుడు. అందరినీ ప్రస్తావిస్తూ మొదటగా యోబును మాత్రం ప్రస్తావించి ముగించాడు. ఎలాగుంది? కురుపులున్నాయి, బాధగల కురుపులు. ఎక్కడ నుండి? అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు బాధగల కురుపు. పోల్చలేని స్థితిలోనికి మారిపోయాడు. దానివల్ల కలిగే బాధ అత్యధికంగా ఉంది. దేహము పురుగులతో మంటి పిల్లలతో కప్పబడింది అన్న. చర్మం పగిలిపోతుంది, మానుతుంది, పగిలిపోతుంది. 30వ అధ్యాయం 17వ వచనంలో, యోబు గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో ఇలాగ ప్రస్తావించబడింది. రాత్రి వేళను నా ఎముకలు నాలో విరగగొట్టబడుచున్నవి, నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు. మహారోగ బలము చేత నా వస్త్రము నిరూపమగును, మెడ చుట్టూ నుండి నా చొక్కాయి వలె అది నన్ను ఇరికించుచున్నది అనే మాటలు మనం చూస్తాం. ఎముకల వలన నువ్వు కలిగిన నొప్పి, ఆ బాధలు, నొప్పులు నిద్రలేని రాత్రులు గడపడానికి కారణమయ్యాయి. దానికి ఒక మాట చెప్పాడు యోబు, మహారోగము దాని బలము అన్నాడు. 30వ అధ్యాయంలోని 27వ వచనంలో కూడా నా పేగులు మానక మండుచున్నవి. 30వ వచనంలో కూడా 30వ అధ్యాయం 30వ వచనం, నా చర్మము నల్లబడి నా మీద నుండి ఊడిపోవచ్చున్నది, కాక వలన నా ఎముకలు కాగిపోయెను. తన దేహాన్ని వివరించడానికి ఇలాగూ యోబు జ్ఞాపకం చేశాడు. ఇటువంటి పరిస్థితుల్లో యోబు సణుక్కోలేదు, దేవుని మీదనూ సణుగలేదు. మనకు ఒక మాదిరిని దేవుడు జ్ఞాపకం చేశాడు. ఎవరు కావాలి చెప్పండి? మనకున్న కష్టములో, నష్టములో బాధ పెట్టేవారు కానీ, బాధపడేవారు కానీ ఎవరైనా ఉంటే, బాధలో ఉన్నప్పుడు మనకు మాదిరిని ఎవరు ఉంచుకోవాలి? కీడు కలిగినప్పుడు ఎవరిని మాదిరిగా ఉంచుకోవాలి అన్నప్పుడు, ఎలాగూ సహించాలో, ఎలాగూ బాధను ఓర్చుకోవాలో, ఎలాగూ ఓపికతో దేవుని సహాయం కొరకే, దేవుని కొరకే కనిపెట్టాలో అంటూ యోబును గూర్చి దేవుడు ప్రస్తావించాడు. యోబు కలిగిన పరిస్థితుల్లో, ఇంత పరిస్థితుల్లో కూడా యోబును గూర్చి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే, శ్రమలకు ముందు అతడు యథార్థవంతుడని, న్యాయవంతుడని, భయభక్తులు కలిగేవాడని, చెడుతనాన్ని విసర్జించాడని, భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడని, తన యథార్థతను తను విడువలేదని సాక్ష్యాన్ని ఇచ్చాడు. కానీ యోబు గ్రంథము 42వ అధ్యాయం 7వ వచనంలో, యోబు గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుకుంటే, యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత అతడు తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగూ సెలవిచ్చాడు. ఏమనంటే, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు అన్నాడు. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే, యోబు యుక్తమైనది పలికాడు. అంతేకాని దేవుని దూషించిన వాడు కాదు, దేవుని మీదే సణుక్కున్నవాడు. సర్వసాధారణంగా వ్యక్తుల మీద సణుక్కుంటాం, కానీ దేవుని మీదే సణుక్కునే పరిస్థితి వచ్చినా దేవుని మీద సణుక్కోలేదు, దేవుని తిట్టలేదు. పక్కన తన భార్య ప్రేరేపించినా తాను ఆ పని చేయలేదు. ఎంత గొప్ప సంగతి! తన స్నేహితులు వచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే, తన ముగ్గురు స్నేహితులు వచ్చి తనను
ఎంతగా అవమానించారు, ఎంతగా నేరం మోపారు అంటే నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావు. క్లుప్తంగా జ్ఞాపకం చేస్తున్నాను. తన స్నేహితులు యోబు మీద ఎంతగా నిందారోపణలు చేశారంటే, నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావు. దేవుని కంటే నీవు నీతిమంతుడిగా నువ్వు హెచ్చించుకున్నావు. గుర్తుపెట్టుకో, దేవుడు ఇలాంటి వాడు, అలాంటి వాడు. నువ్వు కేవలం ఇలాంటి వాడు, అలాంటి వాడివి. కాబట్టి ఇప్పటికైనా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి దేవునికి లోబడి జీవించు అన్నట్లుగా ఆ సంభాషణ చూస్తే యోబు గ్రంథం 3వ అధ్యాయం నుండి 41వ అధ్యాయం వరకు మనం చూస్తే ఈ సంభాషణలు మనకు అర్థమవుతాయండి. క్లుప్తంగానే జ్ఞాపకం చేస్తున్నాను. వారి మాటలు సూటిపోటిగా తనకు ఆత్మీయ జీవితాన్ని ప్రశ్నించి సవాలు చేసి నేరం మోపేవిగా. కానీ యోబు అలాంటి వాడు కాదు. తన స్నేహితుల్ని తిట్టలేదు, దేవుణ్ణి తిట్టలేదు, ఎవరి మీద సణుక్కోలేదు. కానీ తన బాధను దేవునితో చెప్పుకున్నాడు. అంత బాధల్లో కూడా వారు దేనికొచ్చారు అంటే 2వ అధ్యాయంలో చివరిలో మనం చూస్తాము. 2వ అధ్యాయంలో ఈ మిత్రులు దేనికొచ్చారు అంటే 11వ వచనం 2:11లో అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి విన్న 3 స్నేహితులు అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరముగా నిలువబడి కనులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అలా ఏడ్చి తర్వాత అతని బాధ అత్యధికముగా ఉండినని గ్రహించి ఎవరును అతనితో ఒక్క మాట అయినను పలుకక రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. ప్రారంభంలో వారి యొక్క ఆదరణ, వారు కలిగించిన ధైర్యం చాలా బాగుంది. ఇంక అక్కడి నుండి ప్రారంభం చేశారు. ఇక యోబును ఎలాగూ తిట్టారు, ఎలాగూ దూషించారు, ఎలాగూ అవమానించారు అంటే ఆదరించడానికి వచ్చిన వాళ్ళు ఆదరించకపోగా ఈ బాధలతో పాటు, శరీరంలో ఉన్న బాధతో పాటు, మనసులో ఉన్న బాధతో పాటు, తను కోల్పోయిన నష్టముతో పాటు వీరి బాధ ఎక్కువైపోయింది. అనరాని మాటలన్నారు. ఆత్మీయంగా తను చాలా తగ్గించి మాట్లాడారు. కేవలం నువ్వు హెచ్చించుకుంటున్నావు అంతే అని. విచిత్రం ఏంటి అంటే వీరు దేవుని గురించి సంభాషించారు, యోబు కూడా దేవుని గురించి సంభాషించి. ఇది ఎట్లా ఉంటదంటే మన సంఘాలలోనే మనము సర్వసాధారణంగా ఏదైనా గాని ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చినప్పుడు కొంతమంది అటువైపు, కొంతమంది ఇటువైపుగా ఉండి మాట్లాడుకుంటున్నప్పుడు చూస్తే ఇరుపక్షాల వారు దేవుణ్ణే సంభాషిస్తారు, దేవుణ్ణే జ్ఞాపకం చేసుకుంటారు. కానీ తిట్టేదేమో అవతల వ్యక్తిని తిడతారు, అవతల వ్యక్తి మీద నేరారోపణ చేస్తారు. ఇక్కడ కూడా జరిగింది అదే. 3 స్నేహితులు వచ్చారు. వారు సృష్టికర్తను, దేవుని సృష్టిని, దేవుని సృష్టి క్రమాన్ని, ఆ క్రమంలో దేవుడు ఉపయోగించిన జ్ఞానాన్ని, బలాన్ని, ఆయన ఎంతో గొప్పవాడు జ్ఞాపకం చేస్తున్నారు. యువతల వైపు వచ్చి యోబుని తిడుతున్నారు. ఆపకుండా తిట్టారు, ఆపకుండా దూషించారు. విశ్వాసుల సంభాషణ ఆనాడు కూడా అలాగే ఉండిపోయింది. కానీ యోబు మాత్రం ఇక్కడ ఓపిక కలిగి ఉన్నాడు. తను మాత్రం యుక్తమైనదే పలికాడు, కాని మాటను పలకలేదు అని దేవుడు 42వ అధ్యాయంలో సాక్ష్యం ఇచ్చి, ఈ సాక్ష్యం నీకు నాకు కావాలి. కష్టం వచ్చినప్పుడు తను యుక్తమైనదే పలికాడు, నష్టం వచ్చినప్పుడు యుక్తమైనదే పలికాడు, దూషించినప్పుడు యుక్తమైనదే పలికాడు, తనను తగ్గించి మాట్లాడినప్పుడు యుక్తమైనదే పలికాడు. కానీ తనను దూషించిన వారికి ప్రతిదోషణ చేసి నోరు పారేసుకున్నవాడు కాదు, ఓపికను కోల్పోయినవాడు కాదు, సహనమును కోల్పోయినవాడు కాదు, నిగ్రహమును కోల్పోయినవాడు కాదు. మనం బ్రతికినంత కాలం బ్రతికిన తర్వాత ఒక్క సాక్ష్యం మనకు కావాలేంటంటే ఫలాని విశ్వాసి యుక్తమైనది పలికాడు తన జీవిత కాలంలో. ఈ ఒక్క సాక్ష్యం ఉంటే చాలు. మనం ఎన్ని చేసినా సంఘములో, సేవా పరిచర్యలో మనకున్న స్థాయి ఏ రకంగా ఉన్నప్పటికీ చివరిగా దేవుడు నిన్ను గూర్చి, నన్ను గూర్చి ఈ సాక్ష్యం ఇస్తే
చాలండి. మనకు గుర్తుండేది ఏంటంటే మన ఫలానా వాళ్ళు ఎప్పుడు ఎలాగూ ఏమన్నారు, ఏ పరిస్థితులు ఎలాగన్నారు, ఏ మాట తర్వాత ఏదన్నారు, ఇవి మనకు ఎక్కువగా గుర్తుండిపోతున్నాయి. కానీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీకు నాకు మాదిరిగా ఉండవలసిన వారు కాదు, నీకు నాకు జ్ఞాపకం ఉండవలసిన వారు కాదు. యోబు లాంటి ప్రవక్తలు, భక్తులు, వారి మాదిరిని మనం ముందు పెట్టుకొని జీవించాలి. అందుకే దేవుడు చెప్పాడు, యోబు నన్ను గూర్చి యుక్తమైంది పలికాడు. ఎందుకు? యోబు కలిగి ఉన్న కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. ఏంటంటే తనకు తాను నిగ్రహించుకోవడానికి తను కొన్ని ఆ తీర్మానాలు చేసుకున్నాడు. తనకు తానే తీర్మానం చేసుకున్నాడు. 27వ అధ్యాయంలో, యోబు గ్రంథం 27వ అధ్యాయంలో, యోబు గ్రంథం 27వ అధ్యాయంలో 5వ వచనం మనం చదువుకుంటే, మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రం ఒప్పుకొనను అంటూ, మరణమగు వరకు నేనెంత మాత్రము యథార్థతను విడువను. ఇది సొంత తీర్మానం, స్వీయ తీర్మానం. తనకంటూ కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని విలువలతో తన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. అన్ని ఉన్నా అలాగే కాపాడుకున్నాడు. అన్ని కోల్పోయినా, బాధ పెట్టేవారు, దూషించేవారు మీదకొచ్చినా తనేం చేస్తున్నాడు? నేను మరణమగు వరకు నేను ఎంత మాత్రం యథార్థతను విడువను. ఇదే 27 6వ వచనంలో కూడా, నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు. ఈ సాక్ష్యం కావాలండి. గుండె మీద చేసుకుని మనం చెప్పగలగాలి. ఏంటి? నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు. పక్కన వాళ్ళు కాదు, వాళ్ళేమో తను నిందిస్తుంటే తను అంటున్నాడు, మీరు నిందించడం కాదు, నా హృదయము నన్ను నిందింపదు. ఈ సాక్ష్యం కావాలి. వాళ్ళకేం తెలుసు నేను చేసిందని వాళ్ళని దబాయించి చెప్పడం కాదు, కానీ తన హృదయమే తనను నిందింపదు. ఇది యోబు యొక్క మాదిరి. ఎందుకు ఎందుకు ఇంత ధైర్యము, ఇంత విలువలతో కూడిన భక్తి జీవితాన్ని యోబు కలిగి ఉండటానికి తనకున్నటువంటి నిరీక్షణ ఏంటి అంటే, 23వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చదువుకుంటే, 23వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చదువుకుంటే, నేను నడచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. ఇది నిరీక్షణ. అందుకే తన విలువలను తాను కోల్పోలేదు. తన భక్తి జీవితాన్ని ఇంకా పెంపొందించుకున్నాడు. ఈ శ్రమల వల్ల, ఈ నిందల వల్ల నేను ఇంకా సువర్ణం వలె కనబడతాను. అంటే పుటము వేసినప్పుడు ఇంకా ఆ మరుగు మస్టు మైలం అంతా పోయి ఇంకా విలువైనదిగా నేను ఎంచబడతానే కానీ ఈ శ్రమలు నాకు మేలే గాని కీడు కావు అని తనకున్న గొప్ప నిరీక్షణ. ఈ సత్యాన్ని ఎరిగాడు. యోబు గ్రంథం 19వ అధ్యాయము 26, 27 వచనాల్లో కూడా తన యొక్క నిరీక్షణ ఆ సమయంలో ఎంతగా కనపరిచాడంటే, 19వ అధ్యాయంలో 26, 27 వచనాల్లో 25 నుంచి మనం చదువుకుంటే, నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. ఇదేంటి? ఒళ్ళంతా పురుగులు, కురుపులు, అరికాల నుండి నడినెత్తి వరకు ఉంటే, బాధించేవాళ్ళు ఎదురుంటే, బాధ పెట్టేవాళ్ళు, నిందించేవాళ్ళు ఎదురుంటే వారి కొరకన్నా ప్రార్థన చేయాలి, లేక తనకున్న అనారోగ్యతను బట్టన్నా దేవునికి మొరపెట్టుకోవాలి. కానీ ఏం చేస్తున్నాడు? నా విమోచకుడు అంటున్నాడు. నేను ఈ శరీరం దాటిపోతే నేను ఎలాగుంటానో దాని గురించి ఆలోచన చేస్తున్నాడు. సర్వసాధారణంగా చిన్న జ్వరం వస్తేనే మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ జ్వరం పోనివ్వండి, నేను మళ్ళా శరీరంలో నాకు ఆరోగ్యం ఉంటే బతుకుతాను అన్నట్టుగా ఆలోచన చేస్తాం. కానీ అంత బాధలో కూడా ఆ యొక్క యోబు గారు అంటున్న మాట ఏంటంటే, నేను దేవుని చూస్తా, ఈ శరీరం విడిచిపెడితే నేను దేవుని చూస్తా, నా మట్టుకు నేను చూస్తా. అందుకే నా మట్టుకు నేను చెప్పుకునేది ఏంటంటే, యోబు శోధించబడిన సువర్ణ, పుటము వేయబడగానే తను సువర్ణముగా మార్చబడ్డాడు. తనలో ఉన్న ఆ మలుగు, ఆ మస్టు మైలంతా పోయింది.
ఇప్పుడు ఇంకా శుద్ధ సువర్ణంగా మార్చబడ్డాడు. అందుకే దేవుడు ప్రస్తావించాడు, యోబు యుక్తమైనది నా గూర్చి పలికాడు. ఇప్పుడు శ్రమలకు ముందు అలాగే పలికాడు, శ్రమల తర్వాత కూడా అలాగే పలికాడు. అందుకే యోబు అంటే దేవునికి ఎంతో ఇష్టం. అందుకే తన పేరుని ఒక గ్రంథాన్ని రాయించి పెట్టాడు. అలాగైతే మరలా ఆ చివరి వచనాన్ని మరలా చదువుకుని మనం ముగించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుని ముగించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు కనుక. ఇప్పుడు 7వ వచనం చదువుకుంటే, సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండి ఓపికతో కాచుకొనుచు, ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మనము ఓపిక కలిగి ఉందాము. మన హృదయాలను స్థిరపరచుకుందాం. ఒకని మీద ఒకడు సనుక్కొనకుండా, న్యాయాధిపతి దేవుడు మన ప్రతి న్యాయాధిపతి వాకట నిల్చున్నాడు గనుక మనము దేవుని సన్నిధిలో ఇటువంటి భక్తులను మాదిరిగా పెట్టుకొని మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగడానికి, ఓర్పుతో సహనముతో దేవుణ్ణి గణపరచడానికి, యుక్తమైనది పలుకుతూ దేవుని సాక్ష్యాన్ని పొందడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. మీకందరికీ ప్రేమ వందనాలు. చాలా వందనాలన్నా. ప్రాతకాలం ఉదయకాలంలో చక్కని సందేశము యాకోబు పత్రిక నుండి, యోబు గ్రంథం నుండి ప్రత్యేకమైన సంగతులు చెప్పుకుంటూ వచ్చారు. అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలుకరంగా ఉందని, మన జీవితాల్లో ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఓపిక కలిగి ఉండాలని, అందులోనే మన జీవితాలను కాచుకొనుట, కనిపెట్టుట, స్థిరపరచుట, సనుగుట, సహనం, ఇవన్నీ యాకోబు పత్రికలో చెప్పినట్టుగా మరి వాటి విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండి ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగిండి అని చెప్పినట్టుగా మనం మన జీవితాల్లో ఉండాలని హెచ్చరించబడ్డాం. అది శ్రమ అయినప్పటికీ, బాధ అయినప్పటికీ మనం మాదిరిగా ఉండాలని కూడా దేవుడు జ్ఞాపకం చేశాడు. మరి పరిస్థితులు విరోధంగా ఉన్నప్పుడు కూడా మరి సహనము కలిగి మాదిరిగా ఉండాలని, అది మంచిదే గాని చెడ్డదే గాని మాదిరిగా ఉండాలని హెచ్చరించబడ్డాం. ఆ విషయంలో యోబు యొక్క సహనాన్ని గురించి తెలియచేశారు. వాక్యానుసారంగా జీవించి మాదిరిగా ఉండే వాళ్ళు ఉంటారు. మరి యోబు యొక్క సహనాన్ని గురించి యాకోబు రాసి పెట్టాడు. ఆ విషయాలు ఒక్క మాటలోనే మనం చూస్తే, యోబు గ్రంథంలోని సత్యాలు మనం తిరిగి చూస్తే, యోబు మరి ఎంతో ఉన్నతమైన స్థితిలో మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి అయి ఉన్నప్పటికీ, మరి కొన్ని పరిస్థితుల్లో ఆయన శోధించబడి ఆయన శరీరం మీద గొప్ప బాధ, శ్రమ కలిగినప్పుడు కూడా మరి ఆయన పరిస్థితుల్లో మరి మాదిరిగా నిలిచిపోయాడు. అందుకనే దేవుడు అటువంటి యోగ్యత కలిగిన యోబుని ఎన్నుకొని మరి దేవుడు మయంపరచబడ్డాడు. యోబు కూడా తన నమ్మకాన్ని, దేవుని యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మాదిరిగా నిలిచిపోయాడు, సహించాడు. మరి స్నేహితుల దగ్గర, భార్య దగ్గర అందరూ కూడా నిందించినప్పటికీ ఆయన మార్చబడలేదు. కానీ ఆయన సహించి సాక్ష్యమును నిలబెట్టుకున్నవాడుగా కనపడ్డాడు. ఆయన శరీరంలో అన్ని బాధలు వచ్చినా కూడా చాలా సంగతులు మనం చూసాం. కీడు, బాధ, శ్రమ వచ్చినప్పుడు మనం మాదిరిగా మరి యోబును తీసుకొని సహించే వారంగా ఉండాలి. ఇది మాటలు చెప్పడానికి చాలా ఈజీగా ఉంది, కానీ మన మీద కష్టం వచ్చినప్పుడు చనుగుడు గొణుగుడు లేకుండా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆయనైతే మరి ఎవరిని దూషించలేదు, అన్ని బాధల్లో కూడా దేవుణ్ణి దూషించలేదు. ఇక దేవుని మహిమ వరకు ఆయన నిలబడ్డాడు. మరి మనము కూడా మరి యోబు మాట్లాడినట్టుగా యుక్తమైన మాటలే మన సంభాషణ, మన మాటలో
యుక్తమైన రీతిగా ఉంటే మంచిది. మరి పనికి మాలిన రీతిగా మనం ఉండకూడదని మంచి సాక్ష్యం, మంచి మాదిరి కలిగి ఉండాలని హెచ్చరించబడ్డాం. ఏబు యొక్క స్వీయ తీర్మానం కూడా లాస్ట్ లో చెప్పుకొచ్చారు 27:5లో, నేను మరణం వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడువను. కాబట్టి దేవుని మహాకృపను బట్టి పాపాత్ములైన మనము ఆయన పరిశుద్ధ రక్తంలో కడుగుబడి ఆయన పిల్లలంగా చేయబడ్డాం. ఆయన పిల్లలంగా, పరిశుద్ధులైన పిల్లలంగా మనము ఒక పేరు పెట్టబడి ఉన్నాం. కాబట్టి మన మరణ పర్యంతము, ఆయన వచ్చి పర్యంతము మనము కూడా దేవుడు మనకిచ్చిన రక్షణను, ఆ భాగ్యాన్ని పోగొట్టుకోకుండా ఆయన కొరకు జీవించడం. ఇక్కడ ఆయన అంటున్నాడు, ఏబు నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు. ఎంత తను తాను ఎంత నమ్మాడో చూడండి. కాబట్టి ఏబు యొక్క నిరీక్షణ ఎలాంటిదో మనం చూసాం. ఆయన శోధించబడి శుద్ధ సువర్ణగా మారడం, మరి దేవుని దృష్టిలో గొప్పవాడుగా ఉంటాం. అందరి బట్టి మనం కూడా ఏబు సహించినట్లు మనం సహించి ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉందాం. ఏది ఇంకా చెప్పి దైవజనుల యొక్క వర్తమానాన్ని పాడు చేద్దాం. ఓకే, మరి ఇప్పుడు ఆఖరిగా మనం ప్రార్థన చేసుకుందామండి. రెడ్డి మన గారు దయచేసి ఆఖరి ప్రార్థన చేయాలని మనం చూస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. మా ప్రియులు నాయన, మీ దాస్తులు చిట్టుబాబు గారి ద్వారా యోబు గ్రంథంలో నుంచి భక్తులైన యోబు భూమి మీద ఉన్న వారందరిలో ఆయన సాత్వికుడు, మా తండ్రి భరించిన వాడైన యోబును గురించి ఆయన కొన్ని సంగతులు విన్నాం. దయతో మా ప్రభు ఉదయకాల సమయంలో ఈ శ్రేష్టమైన సంగతులు వినటానికి సహాయం చేసిన మా దేవుడు అయిన మీకు వందనాలు చెల్లిస్తూ, నిత్యము నాయన మీ దాసుని కుటుంబాన్ని, బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోనమని, అదే సమయంలో ఆయన అధ్యక్షత వహించిన పెద్దలు మా ప్రియులు నాయన మతని ఇశ్రాయేల్ అన్నగారిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా ప్రభు నాయన కార్యక్రమ నిర్వాహకులు బర్నబాస్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని, బిడ్డలను బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నిరురాగంగా ఇలా జరగడానికి ఇంతవరకు సహాయం చేసిన మా దేవుడు ఉండడానికి కూడా నాయన ఉదయకాల సమయంలో జీవవాక్కులు ఉండడానికి నాయన మాకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తుతి చెల్లిస్తూ, ముందున్న సమయాన్ని కూడా మీ నామానికి మహిమ కలిగించుకుని సమస్తాన్ని క్రమంగా మర్యాదగా మీ నామాన్ని గొప్ప చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, యేసుక్రీస్తు వారి నామంలో వినయలమై బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. చాలా వందనాలన్నా. ఈ సమయాన్ని నాకు ఇచ్చిన దైవజనులైన బర్నబాస్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. మొట్టమొదటిగా ప్రార్థన చేసిన ఎన్ ఫిలిప్ అన్న గారిని, వారికి వందనాలు. తర్వాత చక్కగా పాట పాడిన పసల పాల్ అన్న గారికి వందనాలు. మరి వాక్యం కొరకే ప్రార్థించిన ఎలీషా బాబు అన్న గారికి వందనాలు. చక్కగా ఈ ఉదయకాలమున వాక్యం అందించిన చిట్టిబాబు అన్న గారికి, ఆఖరిగా ప్రార్థన చేసిన అన్నగారికి వందనాలు తెలియజేస్తూ, ఈ సమయాన్ని మరి దైవజనులైన బర్నబాస్ అన్న గారికి అప్పగిస్తున్నాం. వారు ప్రకటనలు చేసి మనకి సమయం